ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి ఆత్మవిద్యను ఉపదేశిస్తూ చెప్తూ ఉన్నాడు. కఠోపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 1వ మంత్రంలో చెప్తా ఉన్నాడు. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాయాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదౌ వదంతి పంచాగ్నయో ఏచ త్రినాచికేత అనే మంత్రం ద్వారా కొంత అంశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటంటే నాచికేత చైనము, నాచికేత అగ్ని అనే యజ్ఞాన్ని ముమ్మారు చేసిన వాళ్ళు, తదుపరి పంచాగ్నులు కలిగి ఉండే గృహస్థులు, ఆ తర్వాత వేదాంతలాన్ని అవపోసన పట్టిన బ్రహ్మవేత్తలు లేదా మహర్షులు, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కర్మఫలాలను అనుభవించడానికై మానవ శరీరంలో ప్రవేశించిన ఆత్మ జీవుడనబడ్డాడు. ఈ మానవ శరీరంలో ఇతనితో పాటు కర్మఫలాలను అందించే లేదా సాక్షిగా ఉండే పరమాత్మ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే ఎండా నీడ లాంటి వాళ్ళు. ఛాయా అతపౌ, ఎండా నీడ లాంటి, వెలుగు చీకటి కాదు కానీ ఎండా నీడ వేరు. మనిషికి నీడ, మనిషి నుంచి నీడను వేరు చేయలేము కదా. అలాగే ఒకే లక్షణాలు కలిగిన వాళ్ళు, స్వరూప లక్షణాలు కలిగిన వాళ్ళే ఈ జీవాత్మ పరమాత్మలు. జీవాత్మ ఏమో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నవాడై ఆయా కర్మల యందు ప్రవర్తిల్లుతూ ఉన్నాడు. పరమాత్మ ఏమో ఆ కర్మఫలాలను అందిస్తూ ఉన్నవాడై సాక్షిగా ఉన్నాడు. దేహములో ఉన్న ఈ జీవాత్మ ఈ కర్మఫలాల అనుభవ స్థాయిని దాటిపోయి సాక్షిగా ఉన్న ఆ పరమాత్మను చేరి అతనిలో ఐక్యం అవ్వడమే, ఏకం అవ్వడమే మనిషి చేయవలసిన సాధన అని చెప్పేసి యమధర్మరాజు నచికేతునికి ఉపదేశపూర్వకంగా ఒక సత్యాన్ని చెప్పాడు. మానవ శరీరంలో జీవాత్మ పరమాత్మ అనే 2 అంశాలున్నాయి. ఈ 2 అంశాలలో జీవాత్మ అనే అంశము కర్మఫలాలను అనుభవించేదిగాను, పరమాత్మ అనే అంశము ఆ కర్మఫలాలకు సాక్షిగాను ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఐత్రేయోపనిషత్తులో కూడా 1వ అధ్యాయంలో మనకి తెలియవస్తూ ఉంది. సృష్టి క్రమం తెలియజేస్తూ మానవ శరీరంలోనికి దేవతలు ఆయా స్థానాలలో ప్రవేశించి వాళ్ళు నివాసం, మానవ శరీరంలో ఆయా స్థానాలలో దేవతలు ప్రవేశించిన మీదట దేవదేవుడు కూడా దశమరంధ్రమైన మాడు రంధ్రము నుంచి ఆయన ప్రవేశించినట్టు మనకి తెలియవస్తూ ఉంది. కనుక మనమందరం కూడా మన శరీరంలో సాక్షిగా పరమాత్మ ఉన్నాడు అని గ్రహించి ఆయన సాక్ష్యానికి మనము భయపడిన వారమై భక్తి కలిగి ఆయనకు అర్పణగా మన సమస్త కర్మలను కూడా సమర్పించి ఈ లోకంలో బాధ్యతాయుతమైన జీవితాన్ని గడుపుతాముగాక. ఇది కర్తవ్యము అని భావన చేసి కర్మలు చేయాలే తప్ప అహంకార మమకారాలను కలిగి ఉండి నాకు నాది అన్న భావంతో కర్మలు చేయడం వల్ల ఈ కర్మఫలాల అనుభవించడం అనే బంధంలోనే మనం ఉంటాము. సాక్షిగా మిగలము, ఆ సాక్షిని మనము చేరలేకపోతాము. కాబట్టి కర్తవ్యతా భావంతో కర్మలు చేస్తూ కర్మలకు అన్నింటికీ సాక్షిగా ఉన్న ఆ పరమాత్మ చెంతకు మనం చేరి ఆయనతో ఏకత్వాన్ని సాధించి బ్రహ్మానుభూతిని పొందుతాముగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.